హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ అండ్ టేస్టీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే దావణగిరి బెన్నె దోశ అండి. అండ్ దావణగిరి చట్నీ అండ్ పళ్యం కూడా. చూడండి మన దోశ ఎంత క్రిస్పీగా ఉందో. యాక్చువల్గా ఈ దోశను దప్పంగా పోసుకోవచ్చండి. మా ఇంట్లో వాళ్ళకి ఇలానే ఇష్టమని ఇలా చేశాను. అండ్ చూడడానికి ఎంత క్రిస్పీగా యమ్మీగా ఉందో కదా. ఇందులో మనం ఈ పళ్యము చట్నీ కూడా ఇదే స్టైల్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 4 కప్స్ దోస రైస్ని యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. 4 కప్స్ దోస రైస్కి 1 కప్ థిక్ పోహాని యాడ్ చేసుకోవాలి. మందంగా ఉన్న పోహానండి. 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఈ శనగపప్పు యాడ్ చేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇలానే చేసుకుంటే దోశలు కరకరలాడుతూ బాగా వస్తాయి. ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అందులో ఉన్న డస్ట్, ఆ ఉద్దిపప్పుకి కనుక పొట్లు ఏదైనా ఉంటే అన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒకరోజు రాత్రి మొత్తం నాననివ్వాలి. మనం రాత్రిపూట ఇవి బియ్యం అనేది కడుక్కొని రాత్రి నానబెడతామండి. ఓవర్ నైట్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా నానిన తర్వాత అందులోని వాటర్ని మొత్తం మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అది మనం బ్యాచెస్లో కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మన దోశ బ్యాటర్ ఎంత స్మూత్గా ఉందో. ఇదే కన్సిస్టెన్సీలో మనం మిగిలిన బ్యాటర్ని కూడా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న ఆ బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం పిండిని మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం పిండిని రెడీ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు పుల్లటి గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 1 డే పాటు ఇది ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు పిండి ఇవాళ మార్నింగ్ వేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది ఫెర్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దోశకి చట్నీ ఇలా తయారు చేసుకుంటేనే బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు అని పెద్ద కప్తో వేస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ నేను ఒక 1/2 కొబ్బరికాయని, పెద్ద సైజు కొబ్బరికాయని 1/2 కొబ్బరికాయని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఈ కొబ్బరిని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎలాచీని యాడ్ చేసుకోవాలి. ఈ ఎలాచీ వల్లే ఈ చట్నీ టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి బాగా వేగిన తర్వాత. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆ కొబ్బరి, పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి.
తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యూస్ చేయకండి, కొద్దిగా యూస్ చేసుకోండి. ఇలా చట్నీ గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చట్నీకి పోపు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇది ఇలానే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మన చట్నీ తయారైపోయింది. ఇప్పుడు పళ్యం తయారు చేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా చూస్తున్నారు కదండి, ఇలా కట్ చేసుకొని 1 కప్పు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయలు కలర్ అనేది చేంజ్ అవ్వకూడదండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పుని మాత్రమే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలని, కాబట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు మనం ఈ ఉల్లిపాయలని ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది మనకి సాఫ్ట్గా తయారవ్వాలి కనుక మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం. చూస్తున్నారు కదండి, మన ఉల్లిపాయలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగా సాఫ్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 2 కప్స్ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ 1 కప్ తీసుకుంటే 2 కప్స్ పొటాటోస్ తీసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఆ పొటాటోస్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా పళ్యం చేసుకునేటప్పుడు పసుపు, ఉద్దిపప్పు అన్నీ వేసుకుంటాం కదా, ఈ పళ్యంలోకి అవేవి అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మనం ఈ ఉప్పు ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ ఉప్పు మొత్తం మనకి ఆ పళ్యానికి పట్టుకోవాలి కదండి, కనుక మనం లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకండి. పళ్యం కలర్ చేంజ్ అనేది అవ్వకూడదు. చూస్తున్నారు కదండి, మన పళ్యం తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ దోస పిండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి లిడ్ ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసపిండి బాగా పులిసి ఉంటుందండి, కాబట్టి ఇందులోకి కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులుపు అనేది కాస్త తగ్గుతుంది. అండ్ పులుపు తగ్గడమే కాకుండా మనకి దోసలు కరకరలాడుతూ ఎర్రగా ఫ్రై అవుతాయి. తర్వాత అందులోకి తగినంత వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఆ వంట సోడా పైన కొద్దిగా తగినంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన బ్యాటర్ పర్ఫెక్ట్గా తయారైపోయిందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. మనం ఇప్పుడు చట్నీ అనేది తయారు చేసుకున్నాం, దావణగిరి పళ్యంని కూడా తయారు చేసుకున్నాం, అండ్ మనం దోస బ్యాటర్ని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బెన్నె దోస కదండి, కాబట్టి బెన్నె అంటే వెన్న అండి, బటర్. మేము ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. ఈ బటర్ని కూడా రెడీ చేసుకోవాలి. అండ్ కొద్దిగా వాటర్ని కూడా పక్కన పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని మన తవా బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ని చల్లుకొని
క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. మనకి పెనానికి స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతామండి. తర్వాత పెనం పైన ఒక గరిట దోసపిండిని యాడ్ చేసుకొని మనం ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఇది మందంగా కావాలనుకుంటే మందంగా పోసుకోవచ్చండి, లేకపోతే పల్చగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ వెన్నని ఇలా ముద్దలు ముద్దలుగా పెట్టుకోవాలి. రెస్టారెంట్స్లో అయితే ఈ దోశలు కొంచెం దప్పంగానే ఉంటాయండి. చెప్పాను కదా, మా ఇంట్లో పల్చగానే ఇష్టపడతారు కాబట్టి నేను పల్చగానే పోసుకుంటున్నాము. ఈ వెన్న బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఈ దోశని వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఇంకాస్త వెన్నని ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి ఇలా క్రిస్పీగా వస్తుంది. తర్వాత కొద్దిగా పళ్యంని యాడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, యమ్మీ యమ్మీ బెన్నె దోశ తయారైపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీకి చట్నీ పళ్యం ఇదే ప్రాసెస్లోనే తయారు చేసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ బెన్నె దోశ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. ఒక్కసారి తిని చూస్తే ఇంకా అదే తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.